హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం నోటరీ మీద స్థలం కొంటే ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నోటరీ చాలామంది రిజిస్ట్రేషన్ ఖర్చు ఎందుకులే అని లేదా తక్కువ రేటుకు వస్తుంది కదా అని కేవలం నోటరీ చేయించుకొని స్థలం కొంటుంటారు. కరెంట్ బిల్, ఇంటి పన్ను కడుతున్నాం కదా మాదే హక్కు అని అనుకుంటారు. రిజిస్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఓనర్షిప్. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అంటే సేల్ లీడ్ అయితేనే మనకు యాజమాన్యం హక్కులు, ఓనర్షిప్ రైట్స్ వస్తాయి. నోటరీ పత్రం కేవలం ఒక ఒప్పందం మాత్రమే, అది మీకు టైటిల్ హక్కు ఇవ్వదు. నెంబర్ 1, ప్రభుత్వం రోడ్డు విస్తరణ లేదా ప్రాజెక్టుల కోసం మీ ఇల్లు కూల్చేస్తే మీకు నయా పైసా కూడా పరిహారం, కాంపన్సేషన్ రాదు, ఎందుకంటే రికార్డులో అది మీది కాదు కాబట్టి. నెంబర్ 2, నోటరీ స్థలాలపై బ్యాంకులు లోన్ ఇవ్వవు. నోటరీ స్థలాలు ఇతరులు మళ్ళీ అమ్మవచ్చు, మీరు మోసపోవచ్చు. సలహా: నోటరీ స్థలాలు ఎంత తక్కువకు వచ్చినా కొనకండి. ఒకవేళ పొరపాటున కొని ఉంటే ప్రభుత్వం జీవో 58/59 లాంటి స్కీమ్ పెట్టిన వెంటనే రెగ్యులరైజ్, క్రమబద్ధీకరణ చేసుకోండి, సమాచారం తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్ కోసం ఈ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.